ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అయితే స్టార్ట్ అయ్యానండి ఆక్వీడు రైల్వే స్టేషన్కి. నేను మా అన్నయ్యకి విజయవాడలో వర్క్ ఉంది. సో వాడేమో ఈరోజు వెళ్ళాల్సి వచ్చింది వర్క్కి. కానీ నైట్ అయితే రోడ్డు అయితే బాగా చీకటిగా ఉందని 3 o'clock కదా, ఎవరైతే తిరగట్లేదు. ఇంకా అలాగే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. టికెట్ తీసుకున్న లోపే ట్రైన్ అయితే వచ్చింది. ట్రైన్ రాగానే మనోడు ఇంకా ఎండింగ్ అయితే వెళ్ళాము. మనోడైతే జనరల్ అయితే ఎక్కాడు, అక్కడే ఖాళీ ఉంది. ట్రైన్ అయితే మూవ్ అయింది. నేనైతే మా ఇంటికి వచ్చేసాను. మళ్ళీ పొద్దున్న లేచేటప్పటికి మా నాయతే అక్కడ బెలూన్స్తో ఆడుకుంటున్నాడు. నాకు చిన్న వర్క్ చెప్పారు, నేనైతే చేశాను నాకు వచ్చినంత వరకు. ఏంటి ఎలివేషన్ అని చూస్తున్నారా? ఈ ఎలివేషన్ వచ్చేసి ఈరోజు మా బావగారు వాళ్ళ అబ్బాయి ఇంటికి వస్తున్నాడండి. మా చెల్లి కనిపించేది. మనోడైతే వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చాడు ఈరోజు. మనోడు రాగానే ఇంకా దాంట్లో కూర్చోబెట్టి మనం నడుస్తాను అనుకుని నడవలేదు. మనోడైతే స్పైడర్ మ్యాన్లు అయితే ఎగిరిచ్చారు పైకి. మనోడైతే ఎంట్రీ అయితే ఇచ్చాడు. మనోడిని బాగా రాగానే బావను తన్నేస్తున్నాడు. మనోడు ఎప్పుడే వచ్చాడో లేదో. ఇంకా భీమవరం అయితే స్టార్ట్ చేసామండి. నాకు భీమవరంలో వర్క్ ఉంది, సో అందుకని భీమవరం వెళ్ళాల్సి వచ్చింది. అతపాటు బావ కూడా వచ్చాడు, చిన్న పని ఉందని. భీమవరం ఎంట్రీ అవ్వగానే కొంచెం ముందుకెళ్ళా మనకి అల్లూరి సీతారామ గారి స్టాట్యూ కనిపించిందండి. ఇంకా మాకు తెలిసిన 2-3 షోరూమ్ ఉంటే భీమవరంలో తిరిగామండి. సోనా విజన్ అది. నా వర్క్ అయితే నేను వెళ్ళానండి. వర్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో మా బావగారిని పికప్ చేసుకోవాల్సి వచ్చింది. మా బావ వచ్చి చెట్టు కింద ఆగి ఉన్నాడు. ఇంకా ఇంటికి రాగానే ఫుడ్ అయితే తిన్నామండి. మన ఆదిత్య ఏం చేస్తామని చూస్తే వాళ్ళ బామ్మతో ఆడుకుంటున్నాడు. పదరా ఆడుకుని చాలని చెప్పి ఆటో ఎక్కించి రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరామండి, విజయవాడ వెళ్దామని. ఇంకా విజయవాడ వెళ్దామని రాగానే ట్రైన్ అయితే ఒక 1/2 అవర్ లేట్ అండి. ఇంకా రైల్వే స్టేషన్లో కూర్చున్నాము. ఆ ట్రైన్ లేట్ అనుకుంటే ట్రైన్ కూడా 1/2 అవర్ లేట్ అయిందండి. మిడిల్ అయితే ఆపాడు, 2-3 ఫొటోస్ అయితే దిగాం. ట్రైన్ అయితే 1/2 అవర్తో మూవ్ అయిందండి. విజయవాడ 6:30 అయింది. సో ఈ తో ఎండ్ అయిపోయిందండి వీడియో. థ్యాంక్ యూ.